హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను బోటి కర్రీ, ఫిష్ కర్రీ కుకింగ్ చూపించేస్తున్నాను. నేను చూసేయండి. ఫస్ట్గా బోటి అక్కడే శుభ్రం చేసి తీసుకొచ్చారండి. క్లీన్గా దాని మీద బ్లాక్గా ఉంటుంది కదా, మొత్తం అంతా క్లీన్ చేసి తీసుకొచ్చారు. అయినా కానీ మనం ఇంటి దగ్గర మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కొని ఆయిల్లో వేసి బాగా వేయించేసుకోండి. మిక్సీ జార్లో చెక్క లవంగాలు యాలకులు గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ ఒక ఉల్లిగడ్డ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకుంటున్నాం కదా, అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. వేయకముందే బోటి కూడా మనం ఆ ఉల్లిపాయలతోటి వేయించుకుందాము. బోటి కూడా కొద్దిగా ఆ నూనెలో వేగితే ఆ స్మెల్ అనేది ఇక స్మెల్ పోయిద్ది. మనం క్లీన్ చేయగానే ఇంకా స్మెల్ ఉండదు. ఆ బ్లాక్గా ఉన్నది ఉంటేనే స్మెల్ ఉంటుంది. శుభ్రంగా కడుక్కున్న తర్వాత అసలు స్మెల్ రాదండి. ఇది కూడా ఆయిల్లో వేయించేసుకొని బాగా చూడండి, వేయించేస్తున్నాను. వేయించిన తర్వాత ఇది క్లీనింగ్ నాకు కూడా తెలియదండి. ఇది తెచ్చి వేడి నీళ్ళలో పెడితే ఆ బ్లాక్గా ఉన్నదంతా వచ్చేస్తుందంట. ఇంకా ఏవో సున్నం గట్టా రాస్తారంట. నాకు కూడా సరిగా తెలీదు, ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నాను, అంతగా ఐడియా లేదు నాకు కూడా. ఇప్పుడు నేను ఏం చేశానంటే బోటీలో కొద్దిగా గోంగూర కూడా తీసుకున్నానండి, 2-3 కట్టలు. అది కూడా ఉడికించి పెట్టుకున్నాను. అదిగో మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్టు, టమాటా ముక్కలు కూడా వేసేసి కలిపేసుకుంటున్నా చూడండి. కలిపేసి ఇందులో తగినంత ఉప్పు కారం వేసి మళ్ళీ కలిపి పెట్టుకోండి. చూడండి, కూర అయితే భలే టేస్ట్గా వచ్చిందండి. బాగుంది కూర. మీరు కూడా చూసేయండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బాగానే ఉంది. నేను సింపుల్గా చేస్తున్నాను, సింపుల్గానే చెప్తున్నాను, మీరు కూడా చేసేయండి. ఇది పసుపు కాదండి, కారం అండి. కారం ఆ కలర్లో కనబడుతుంది. మసాలా కారం అంటారు కదా, అది వేసాను. కారం ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. ఇందులో వేసిన తర్వాత కాసేపు బాగా కలదిప్పుకొని మూత పెట్టేసుకోండి. నేను ఫిష్ కర్రీ కూడా చేశానండి, ఈ వ్లాగ్లోనే ఉంది, చూపించేస్తాను, చూసేయండి. అంటే ఫిష్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా పులుసు పెట్టేశాను. ఇదిగో వేసేసాను చూడండి. గోంగూర బాగుందండి, బోటి గోంగూర కూర చాలా బాగుంది. టేస్ట్ అయితే అందరికీ తెలిసిందే, అందరూ తినే ఉంటారుగా, తెలిసిందే. కానీ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. గోంగూర వేసాను కదా, బాగా కలుపుతున్నానండి. కలిపిన తర్వాత ఇవి ఏంటనుకుంటున్నారా, నిన్న నైట్ పెసలు నానబెట్టానండి. పెసలు బొబ్బర్లు అంటారు కదా, ఆ బొబ్బర్లో నానబెట్టాను. అవి అలాగే వేస్తుంటే పిల్లలు తిన్నాం అన్నారు, కొద్దిగా తిన్నారు, తినను అన్నారు. అందుకని అందులో కొద్దిగా బెల్లం వేసి, కొంచెం తీయగా ఉంటుంది కదా, అలా అయితే కొంచెం తినేస్తారని కొద్దిగా బెల్లం కలిపి ఇచ్చాను. తినేసారండి. హెల్త్కి మంచిది కదా ఇలాగిస్తే. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి. స్ప్రౌట్స్ చూసారు కదా, ఉల్లిపాయలు చికెన్ ఫిష్కి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా పేస్ట్, చెక్క లవంగాలు యాలకులు మసాలాలు, ఇందులో కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసి వేసేసి ఇందులో కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి ఫిష్ పులుసుకు కూడా వేయించేసుకుంటున్నాను. ఇక్కడ బోటి కూర అసలు ఎంతవరకు వచ్చిందా, ఎంతవరకు ఉడికిందా అని చూద్దామని ఒకసారి మూత తీసి కలదిప్పుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తానండి. కొంచెం కొద్దిగా వాటర్గా ఉంది. వాటర్ పోసాను కదా, మూత పెట్టేసాను చూడండి. ఇంకొంచెంసేపు ఉడికిద్ది. మళ్ళీ పక్కకు వచ్చానుగా, ఫిష్ పులుసు కోసం, చేపల పులుసు కోసం వచ్చాను కదా,
చేపల పులుసు. ఇక మసాలా కూడా ఇక్కడ బాగా వేగిపోయింది. టమాటాలు కూడా పట్టేసి వేసానండి, గ్రైండ్ చేసి అందులోనే కచ్చపచ్చగా 2 టమాటాలు గ్రైండ్ చేసి వేసేసాను. ఇవి కూడా బాగా వేగిపోయినాయి టమాటాలు కూడా. ఇప్పుడు ఇందులో చేపలు ఉప్పు కారం వేసి పెట్టుకున్నానండి. అంటే కలిపి పెట్టలేదు, ఉప్పు కారం మామూలుగా పైన ఇప్పుడే తీసుకొచ్చారు, ఇప్పుడే ఎందుకులే కలిపి పెట్టడం, ఎందుకులే వండేస్తాను కదా అని అట్లా వేసేసానండి. వేసేసి గట్టి కలపకండి, ఎమ్మటే అయితే ఒకసారి ఇలా తిప్పచ్చు, కానీ కొద్దిసేపు ఆగిన తర్వాత తిప్పితే కొంచెం చేపలు కదా తొందరగా స్మూత్గా అయిపోతాయి, ఉడికిపోయినట్టు అయిపోతాయి, ఊడిపోతాయి. అందుకని మామూలుగా ఇట్లా గుడ్డ పట్టుకొని ఇట్లా తిప్పుతా ఉండండి. అందులో ఉప్పు కారం ఆల్రెడీ వేసాను నేను. మీకు సరిపోకపోతే మనకు ఎంత కావాలో దానికి తగ్గట్టు సరిపడినంత ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను. నాకైతే ఉప్పు కారం సరిపోయిద్దిలే అనిపించింది, నేను వేసింది సరిపోయిద్ది అనిపించింది. పులుసు పోసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. మొత్తం ఉడికిపోయిద్దండి. ఇప్పుడు బోటి ఇది కూడా ఉడికిపోయిద్ది. మళ్ళీ ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి చూపిస్తాను నేను. చేపలు అసలు తిప్పటానికి అవ్వదు కదా, అదిగో ఉడికింది చూడండి. కొత్తిమీర చల్లుకుంటున్నాను. పులుసు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. బోటి కూర కూడా అయిపోయింది చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి, బోటి కూర రెడీ అయిపోయింది, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఒకవేళ మాటలు తప్పుగా మాట్లాడితే, అంటే కొత్త ఛానల్ కదా, కొత్తగా వాయిస్ ఓవర్ ఇవ్వడం కదా, తప్పుగా మాట్లాడితే ప్లీజ్ సారీ.